హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. నేనైతే ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. అదేందో చపాతీలాగా అనిపిస్తుంది అని అనుకోకుండా, చపాతీ కాదు, పోలే అన్నమాట. చాలామంది బొబ్బట్లు అంటారు, పోలేలు అంటారు. మన తెలంగాణలో అయితే పోలేలు అంటారు, కొందరు భక్ష్యాలు అని కూడా అంటారు. మరి ఈ నువ్వుల పోలేలు ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని హీట్ అయ్యాక అందులోకి నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. 1 కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను. ఆ నువ్వుల్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ కప్పుతో 1 కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను. కొద్దిగా ఇలా వేయించుకోవాలి, ఎక్కువ మాడనివ్వద్దు, మాడితే టేస్ట్ బాగుండదు. సో ఇలా మంచిగా వేయించుకోవాలి దీన్ని. మామూలుగా పోలేలంటే అందరం మనము మైదా పిండి యూజ్ చేస్తాం కదా, మైదా కాకుండా గోధుమ పిండితో హెల్దీగా, మనం ఎప్పుడైనా హెల్దీగా ఉండడానికి ట్రై చేయాలి కాబట్టి మైదా యూజ్ చేయకుండా ఇలా గోధుమ పిండితో చేస్తున్నాను అన్నమాట. గోధుమ పిండితో కూడా చాలా మంచిగా వస్తాయి ఈ పోలేలు. సో ఇలా చూస్తున్నారు కదా, లైట్గా రోస్ట్ చేసేసాం కదా. రోస్ట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. అండ్ ఇప్పుడు పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా మీకు ఎంత కావాలనిపిస్తే అంత పిండి అయితే తీసుకోండి. ఇంత క్వాంటిటీ అని అయితే ఏం లేదు, మిగిలినా కూడా మనం చపాతీ అయితే చేసుకోవచ్చు కదా, వేస్ట్ అయితే ఏం లేదు. అండ్ ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. వేస్తూ ఇలా మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. గట్టిగా చేస్తే పోలేలు చేయనీకి రాదు కాబట్టి పిండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ వేస్తూ మంచిగా పిండిని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తూ అయితే కలపాలి. పిండి చాలా మెత్తగా ఉంటేనే పర్ఫెక్ట్ పోలే అనేది అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పిండి అయినా సరే, మైదా పిండి అయినా సరే, ఏ పిండి అయినా కూడా ఈ పోలేలకి ఖచ్చితంగా పిండి అనేది మెత్తగానే ఉండాలి. అర్థమైందా అందరికీ? ఇక్కడ పోలేలు అంటే మనము మామూలుగా ఉగాదికి చేసుకుంటాం కదా. ఉగాది రోజు ఏం చేస్తాం మనం? పప్పు పోలేలు, శనగపప్పుతోని పోలేలు చేస్తాం కదా. సో ఎప్పుడు శనగపప్పుతోని కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయాలి. నువ్వుల పోలేలు మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అండ్ ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక 4 ఇలాచీ అట్లా తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా గరకగా పట్టేసుకోవాలి, ఎక్కువ మెత్తగా అయితే చేయొద్దు. ఇలా అయిన తర్వాత మనం 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, 1 కప్పు షుగర్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది పొడి పొడిగా ఉంది కదా, దాన్ని కొంచెం మెత్తగా చేయాలన్నమాట. అట్లా చేయాలంటే మనం వాటర్ యాడ్ చేయొద్దు డైరెక్ట్గా. కొన్ని పాలు, చిక్కటి పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన చిక్కటి పాలు అయితే ఇందులోకి వేసుకుంటా ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ముద్దలాగా చేసేసుకొని మనము పిండి ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండి ఇలా తీసుకొని రౌండ్ చేసుకొని అందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న నువ్వులది ఉంటుంది కదా, అదంతా ఇందులోకి అయితే పెట్టేసేయాలి. సో పెట్టేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా ఒక కవర్ తీసుకోవాలి. ఆ కవర్ పైన నెయ్యి వేస్తూ మంచిగా పిండిని అయితే ఇలా వేళ్ళతో మాత్రమే ఇలా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా ఇలా అనేసేయాలన్నమాట. ఈ పోలేలు ఎందుకు మెత్తగా చేయాలి అంటే ఇందుకే అన్నమాట. ఎందుకంటే మనం వేళ్ళతోనే ఈ పోలేలు అనేది చేస్తాం కదా. సో కోలా అనేది ఏం యూజ్ చేయం కాబట్టి, ఇలా వేళ్ళతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మెత్తగా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది. అండ్ మనము బిఫోర్ దట్ పెంక అయితే పెట్టేసుకోవాలి. పెంక హీట్ అయింది కదా, ఇక్కడ హీట్ అయిన తర్వాత ఈ పోలేను అనేది దానిపైన వేసేయాలి. అండ్ పప్పు పోలేలు అయితే కొంచెం అంత హీట్ అనిపించవు, అండ్ చేతితో ముట్టినా ఏమనిపించదు. కానీ ఇది కొంచెం నువ్వులతో చేస్తున్నాం కదా, ఇది మనం ఇట్లా పెంక మీద వేయగానే అందులో నుంచి కూడా నూనె అనేది వస్తుంది, కొంచెం ఎక్కువగా కాలుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి అన్నమాట ఈ పోలేలు. వంట రానోళ్ళు కూడా ఇలా సింపుల్ ట్రిక్స్తో అయితే చేసేసుకోవచ్చు. మనము మంచిగా ఎక్కువగా నెయ్యి వేస్తూ మంచిగా కాల్చుకోవాలన్నమాట. చపాతీని మనం ఎలా కాలుస్తామో దీన్ని కూడా అలానే కాల్చేసేయాలి. అండ్ సేమ్ ప్రాసెసింగ్గా యాజ్ యూజువల్ ఇందాక ఎలా చేసామో అట్లానే చేసుకుంటూ మనం ఎంత పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నామో అదంతా పిండితో చేసుకొని తినేస్తే సరిపోతుంది.
చూసారు కదా ఎంత సింపుల్‌గా అనిపిస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం గూడా లేదు. ఈ పప్పు అంటే పప్పుతోని కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. అది ఉడకపెట్టి అదంతా చేసేవరకి బాగా టైం అయితుంది కాబట్టి, ఇలా సింపుల్‌గా మనకి ఇన్‌స్టాంట్‌గా తినాలనిపిస్తే ఒక 10 నిమిషాల్లో అయితే ఈ పోలెలైతే చేసేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ నువ్వుల పోలెలైతే రెడీ అయిపోయాయి. సో, ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీరు గూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో గూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.